నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో 10 లక్షల మందికి యోగాసనాలను నేర్పించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం, పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ నాగరాణి. ఎన్నికల తర్వాత సమాజ అభివృద్ధికే ప్రాధాన్యత ఇవ్వాలి. పెనుమంట్ర మండలంలో గ్రామ నాయకులకు హితవు పలికిన ఆచంటి ఎమ్మెల్యే పీతాని. విజయవంతంగా కొనసాగుతున్న పల్లెపల్లెకు పీతాని కార్యక్రమం. స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధన కోసం నిమగ్నమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకులో వెల్లడించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. అమరావతి మహిళలను కించపరచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన తణుకు కూటమి మహిళా నేతలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ రేణుక. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నిండిన యోగాంధ్ర ర్యాలీలు, మానవహారం నిర్వహించి యోగా ప్రయోజనాలను వివరించిన అధికారులు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన కూటమి ప్రభుత్వం రాజమండ్రిలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవల కోసం కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొవ్వూరులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ముప్పిడి. మంచి ఆరోగ్యానికి దోహదపడుతున్న యోగా ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలి. కొత్తపేట మండలంలో ప్రజలకు ఉద్బోధించిన ఎమ్మెల్యే బండారు. విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలను పెంచాలి. అమలాపురంలో విద్యా సంస్థలకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. యోగాంధ్రకు విశేష స్పందన. ఏలూరులో హర్షం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ వేటి సెల్వి. ఈ నెల 21వ తేదీ నాటికి రాష్ట్రంలో సుమారు 2 కోట్ల మందికి యోగాసనాలు నేర్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో 10 లక్షల మందికి నేర్పించేలా అధికారులు ప్రణాళిక పరంగా ముందుకు వెళ్తున్నారు. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా వృద్ధులను యోగాలో భాగస్వాములను చేస్తున్నారు. వృద్ధాశ్రమాల్లోనూ వివరిస్తూ మరో అడుగు ముందుకు వేశారు. దేశ వారసత్వ సంపదగా ఉన్న యోగాను సమాజంలో ప్రతి వర్గానికి చేరువ చేస్తున్నారు. ఇకపై యోగా, ధ్యానం జనచర్యల్లో భాగం కావాలని, సరళ ఆసనాల ద్వారా ఉత్తేజంగా ఉండాలి. ఈ ప్రక్రియను విస్తృతం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా భీమవరంలో సోమవారం జరిగిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నా నయీం ఆస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఇప్పుడు తలని సవ్య దిశలో వృత్తాకారం వైపుగా క్రిందకి రండి కావచ్చండి. గ్రీవా శక్తి వికాస్ కేవలం మెడకి సంబంధించినదే కాదు. కిందకి గాలి తీసుకుంటూ పైకి, గాలి వదిలేస్తూ క్రిందకి. ఒకసారి చేతులను ఇలా నెమ్మదిగా మీ అరచేతులతో మీకు 2 చేతులు. ఆచంటి నియోజకవర్గంలో విస్తృతంగా చేపట్టిన పల్లెపల్లెకు మన పీతాని కార్యక్రమం సోమవారం విజయవంతంగా కొనసాగింది. ఇందులో భాగంగా పెనుమంట్ర మండలం సోమరాజు, ఇలేంద్రపరులు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ప్రజల సంపూర్ణ సహకారంతో కూటమి ప్రభుత్వ పరిపాలన ఏడాది పూర్తయిందన్నారు. ఈ 1 సంవత్సరంలోనే ముఖ్యమైన హామీలను అమలు చేయగలిగామని ఆయన చెప్పారు. ఎన్నికలయ్యాక స్థానిక నాయకులు రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కాగా ఇదే మండలానికి చెందిన మల్లిపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని పీతాని సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన గౌరవనీయులైన శాసనసభ్యుల వారికి స్వాగతం, సుస్వాగతం. అందరూ కూడా స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నామండి. విచ్చేసిన ప్రజలందరూ కూడా, అధికారులు, ప్రజలు అందరూ చపాతి దూరం లేదు. చాలా ఏంటంటే జగన్ వాళ్ళు ఇచ్చేశారు కదా, మొత్తం సహాయం అందిస్తుందని ఎక్స్ట్రా ఇది గత ప్రభుత్వాలు ఇచ్చిన దానికన్నా ఆ డబ్బులు కూడా ఇస్తామనే మాట చెప్తా ఉన్నాం. ఈ గ్రామంలోని 23 మంది లబ్ధిదారులకి ఇది చంద్రబాబు నాయుడు ఇల్లు, ఎన్టీఆర్ ఇల్లు, మాకు అవి సంబంధం అని చెప్పారు. మేమేం చేశా, జగనన్న పాలకి 50,000 ఇస్తా ఉన్నాం ఎక్స్ట్రా. మేము పేదవాడికి సంబంధించిన ఇల్లు పార్టీలుగా సంబంధమా? మాకే ఓటేస్తే
2019 ఎందుకు ఓడిపోతామని అడుగుతా ఉన్నాను. మేము లబ్ధి చేకూర్చిన వాళ్ళు ఇల్లు డబ్బులు ఓట్లు మాకేస్తే మేము ఓడిపోతామని అడుగుతా ఉన్నా. ఏ రోజుకి ఆ రోజే ప్రజల తీర్పు శిరసా వహిస్తూ ప్రజాప్రభుత్వాలు నడుపుతాయి తప్ప మీలాగా మరి మీరు చాలా మందికి ఇచ్చి ఉంటారు, మీరు ఎందుకు ఓడిపోయారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ సాధన కోసం తణుకు పురపాలక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆఫీస్ రూమును ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనివల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్కుమార్, తహసీల్దార్ దండు అశోక్ వర్మ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంతిరావు వెంకటరత్నం, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బస్వ రామకృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు గుమ్మళ్ల హనుమంతరావు, తమరాపు పల్లపరావు, పార్టీ ముఖ్య కార్యకర్త గమిని రామ్కుమార్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా చేసుకుని పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నారో దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ని పెట్టుకుని రాబోయే రోజుల్లో తలసరి ఆదాయం పెరిగే విధంగా ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగే విధంగా కింద ఉన్నటువంటి ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారందరినీ కూడా మంచి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అంటే ఉన్నత వర్గాల్లో ఆదాయ వర్గాల్లో ఉన్నటువంటి నెట్వర్క్ ఎక్కువగా ఉన్నటువంటి కుటుంబాలు అటువంటి వారిని దత్తత తీసుకుని వారికి అన్ని విధాలుగాను కూడా సహకారం అందించి వారందరూ కూడా పేదరికాన్ని గెలవాలనే లక్ష్యంతో అలాగే 10 సూత్రాలు అమలు చేస్తూ P4 విధానం ద్వారా అటు ప్రభుత్వం ప్రజలు ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఏదైతే దాన్ని P4 విధానం ద్వారా అలాగే వాటర్ సెక్యూరిటీ ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు అందించే విధంగా అలాగే సాగునీరు ఉండే విధంగా అలాగే వ్యవసాయంలో టెక్నాలజీని అనుసంధానం చేసి ఎక్కువ దిగుబడులు ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా చేసే విధంగా ఈ విధంగా 10 సూత్రాలని గైడ్లైన్స్గా పెట్టుకుని ప్రభుత్వం విజన్ 2047 డాక్యుమెంట్ని రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేయడం జరిగింది. ఈ తణుకు నియోజకవర్గానికి సంబంధించి విజన్ ప్లాన్ ద్వారా పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉండాలి అనే దాని మీద కూడా ఒక లక్ష్యంగా పెట్టుకుని 2047కి ఏ విధంగా చేయాలని చెప్పి ఒక డాక్యుమెంట్ని తయారు చేసుకుని ఈ డాక్యుమెంట్ ప్రకారం రాబోయే భవిష్యత్తులో అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు దీన్ని తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రచారకులు అమరావతి ప్రాంత మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తణుకు కూటమి పార్టీలకు చెందిన మహిళలు నరేంద్ర సెంటర్లో సోమవారం ధర్నా నిర్వహించి నినాదాలిచ్చారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ఊరేగింపుగా వెళ్లి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వావిలాల సరళాదేవి, కుప్పాల ఇందిరాదేవి, తమరాపు రమణమ్మలు మాట్లాడుతూ ఇటువంటి సంస్కృతికి వ్యతిరేకంగా గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ వారు తమ విధానాన్ని విడనాడకపోవడం విచారకరమన్నారు. అమరావతిని రాజధాని చేయడం వల్ల ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్ని వర్గాల ప్రజలు భావిస్తుంటే ప్రధాన ప్రతిపక్ష నేతలు మాత్రం ఓటమి బాధను వ్యక్తం చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎప్పటికైనా ప్రజాభిప్రాయాలను గౌరవించి వ్యవహరించాలని హితవు పలికారు. అన్నిటికన్నా ముఖ్యంగా మహిళలను గౌరవించే సంస్కృతిని అలవాటు చేసుకోవాలని తెలుగుదేశం మహిళా నేతలు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, వేల్పూరు గ్రామ సర్పంచి విశ్వనాథం కృష్ణవేణి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు బస్వ శ్రీదేవి, తణుకు రేవతి, కాకిలేటి సత్యవాణి, కొమ్మిరెడ్డి రమాదేవి, దూలం చిట్టిపాప, భట్టవల్లి నాగలక్ష్మి, గండి వరలక్ష్మి, బీజేపీ నాయకురాలు కామర్సు కిరణమయ్యి, జనసేన వీర మహిళలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి చెందిన అమరావతిని, ఆ ప్రాంతంలో ఉన్న మహిళలను అగౌరవపరుస్తూ మాట్లాడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తణుకులో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా మీట్లో ఆమె పాల్గొని మాట్లాడారు. మాటల్లో మహిళలు గొప్పవారనటం, చేతల్లో తక్కువ చేసే సంస్కృతి పెరగడం విచారకరమన్నారు. ఈ విధానాలను విడనాడకపోతే సమాజమే తగిన సమాధానం చెబుతుందని డాక్టర్ రేణుక వ్యాఖ్యానించారు. మొన్న ఒక టీవీ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి మాట్లాడుతూ ఒక సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు అయినటువంటి కృష్ణంరాజు గారు అమరావతిని పదే పదే ఇది దేవతల రాజధాని అని చెప్తున్నారు, ఇది దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అని చెప్పి ఏదైతే ప్రస్తావించి దానికి వివరణ ఇవ్వటం, దాని గురించి మళ్ళీ తాను సమర్థించుకున్నటువంటి తీరు అత్యంత గర్హనీయం. ఇది చాలా ఒక రకమైనటువంటి అసహ్యానికి గురి చేసినటువంటి సందర్భం. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలే కాదు, మన తెలుగు వారందరూ కూడా ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి ఆలోచించి ఒక రకమైనటువంటి ఇటువంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాలి. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, పాపులర్ అవ్వాలి అంటే 2 మార్గాలు. ఏదైనా మనం ఘనమైనటువంటి కార్యక్రమాలు, ఒక మంచి పనులు, ఏదైనా ప్రజలు మనల్ని గౌరవించి గుర్తించి మన గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి అన్నా ఉండాలి, లేదంటే బూతులైనా మాట్లాడాలి. మన రాష్ట్రానికి ఒక తీవ్రమైనటువంటి మచ్చ తెచ్చేటువంటి విధంగా ఎదిగేటువంటి సమయంలో, ఈ రాష్ట్రం ఎదిగేటువంటి సమయంలో ఈ రాష్ట్రం పట్ల ఒక విద్వేషం, ఒక విషము చిమ్మే విధంగా మాట్లాడినటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం యోగాంధ్ర ర్యాలీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు ఆధ్వర్యంలో పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం నుంచి బయలుదేరి ఎన్టీఆర్ జంక్షన్ మీదుగా పోలీస్ ఐలాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా యోగా ప్రయోజనాలను నినాదాల రూపంలో మారుమోగించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి యోగా ప్రాముఖ్యతను చాటి చెప్పారు. రూరల్ మండలంలోని జగన్నాథపురం గ్రామంలో సర్పంచ్ ఉండ్రాజవరపు చంద్రిక ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం నుంచి గ్రామంలోని ప్రధాన రహదారుల మీదుగా యోగాంధ్ర ర్యాలీ జరిగింది. ప్రతి ఒక్కరూ యోగా చేయాలని, తద్వారా ఆరోగ్యంతో పాటు మానసికంగానూ అనేక ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. పెంటపాడు మండలం చింతపల్లి గ్రామంలో సర్పంచి వేములమంద రాధా వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుంచి బయలుదేరి గ్రామంలో వీధుల మీదుగా ర్యాలీ తరలివెళ్లారు. ఈ విధంగా ఇటు తాడేపల్లిగూడెం, అటు పెంటపాడు మండలంలోని వివిధ గ్రామాలలో యోగాంధ్ర ర్యాలీలు జరిగాయి. ఈ కార్యక్రమాలలో ఉండ్రాజవరపు రాజు, వేములమంద జానకిరామరాజు, పంచాయతీల కార్యదర్శులు, సచివాలయం ఉద్యోగులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనిషికి ఆరోగ్యం వస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఆ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం. మనకి మున్సిపల్ కమిషనర్ గారు యోగా పట్ల. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.